ఏమండి కాఫీ తీసుకోండి. నువ్వు తాగు. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, ఒక్క పూట కూడా నేనేమిచ్చినా తినటం లేదు, తాగటం లేదు. తాగుతాను. ఒకప్పుడు విషం తీసుకురా. అవేం మాటలండి? లేకపోతే ఏంటి? ఎక్కడెక్కడో గ్యాస్ సిలిండర్లు పేలి ఎంతో మంది చస్తున్నారు. నువ్వు వంట చేస్తుండగా ఒక్క గ్యాస్ సిలిండర్ పేలి చావచ్చుగా. రోడ్డు మీద యాక్సిడెంట్లై కొన్ని వందల మంది పోతున్నారు. ఒక్క బస్సైనా నీ మీద ఎక్కి చావచ్చుగా. నువ్వు నేను రాజధాని ఎక్స్ప్రెస్ లో వెళ్తుంటే తాజ్మహల్ చూడడానికి పెద్ద యాక్సిడెంట్ అయి నువ్వు ఒక్కదానివే చావాలి. అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఏంటి బాస్ తాజ్మహల్ అంటున్నావు? అబే ఏం లేదు, హనీమూన్కి ఆగ్రా వెళదామని ముచ్చట పడుతుంటే సరే నీ ముచ్చట తీరుస్తాను అంటున్నాను. భాస్కర్ లక్ష్మి కళ్ళం నీళ్ళు చూస్తుంటే అలా అనిపించలేదే. చూడమ్మా, మొగుడు కదా అని మొహాట పడతాం. కాపురం కరెక్ట్ గా లేకపోతే కాలేజ్కి ఒకసారి ఫోన్ చేయి. ఎందుకు? అందరం కలిసి పెళ్లి చేసాం. ఆ, స్టూడెంట్స్ అందరితో కలిసి వచ్చి నీకు బుద్ధి చెప్తాం. అది ఇంకొకసారి భాస్కర్ లక్ష్మి కళ్ళనీళ్ళు పెట్టుకుందంటే 11వ రోజు నీ పెద్ద దినం జరుగుతుంది. ఇదంతా నా కర్మ. 2 రోజులకోసారి వీడు ఇంటికొచ్చి నాకు క్లాస్ పీకడం ఏంటి? నేను దీనికి మొగుడైతే వీడు నాకు రంకు మొగుడయ్యాడు రా బాబు.